ఆచి చికెన్ మసాలా. రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ప్రాంతంలో జరిగిన ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పోలీసుల రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ తో పాటు మద్యం పార్టీ జరుగుతున్నట్టు పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. పార్టీలో పాల్గొన్న వారు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని చెప్పారు. ఇక ఫామ్ హౌస్ లో జరిగిన ఈ పార్టీ ముందుగానే ప్లాన్ చేసినట్లు తెలిపారు. పార్టీలో ఉన్న వాళ్లు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఒప్పుకున్నారని రిపోర్టులో పేర్కొన్నారు. రెండోసారి పరీక్షలు చేసిన సమయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కి డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఇక నమిత్ శర్మ 3 రకాల డ్రగ్స్ తీసుకుంటున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడిందని చెప్పారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్టులో వచ్చిందని వెల్లడించారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మొత్తం 6గురికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో రిమాండ్ రిపోర్ట్ ని పోలీసులు కోర్టులో దాఖలు చేయడం జరిగింది. క్లుప్తంగా దీంట్లో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఏం జరిగింది, ఎవరెవరు అటెండ్ అయి ఉన్నారు, ఎవరెవరు ఎన్ని గ్రాముల కొకైన్ తీసుకున్నారు, ఈ మెటీరియల్ అంతా కూడా డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది, ఆ తర్వాత ఎవరెవరు దీన్ని పంచుకొని వాటిని స్వీకరించారో వాటన్నిటిపై కూడా రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా పోలీసులు మెన్షన్ చేయడం జరిగింది. అజీజ్ నగర్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కౌశిక్ రవి అనే వ్యక్తి హిమాచల్ షిమ్లా నుంచి మొత్తం 15,000కు విలువ చేసేటువంటి ఒక కొకైన్ సబ్స్టాన్సెస్ అంతా కూడా తను పర్చేజ్ చేసి ఈ పార్టీకి తీసుకురావడము. దాంట్లో కౌశిక్ రవి, తిరువీడల అర్జున్ రెడ్డి, పంజుగుల రితీష్ రెడ్డి, నితీష్ శర్మ అండ్ పంజుగుల రోహిత్ రెడ్డి ఈ కొకైన్ ని వీళ్ళు కన్జ్యూమ్ చేశారు అన్నట్టు ఈ రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇది హిమాచల్ సిమ్లా నుంచి 15,000కు ఒక అన్నోన్ పర్సన్ దగ్గర డ్రగ్స్ తీసుకొని వచ్చి ఆ కొకైన్ ని కాస్త ఈ పార్టీలో పెట్టి ఈ 5గురు ఈ కొకైన్ ని స్వీకరించారు. మిగిలినటువంటి కొకైన్ 2 ప్యాకెట్లు శరత్ కుమార్ అనే ఒక డ్రైవర్ దగ్గర భద్రపరిచారు అని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా ప్లాన్ ప్రకారంగా జరిగినటువంటి పార్టీ. ఈ 11 మందికి రోహిత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నుంచి వెళ్ళినటువంటి ఇన్విటేషన్ కారణంగానే అందరికి అక్కడ హాజరయ్యారు. హాజరైన తర్వాత భారీ శబ్దాలు, సౌండ్ సిస్టమ్, కేకలు వినిపించడంతో తమకున్నటువంటి సమాచారానికి పోలీసులు రైడ్ చేయడానికి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్నటువంటి బాత్రూమ్ సమీపంలో ఒక వ్యక్తి ముందుగా గాల్లోకి కాల్పులు జరపడము, అప్పటికి మేము అనౌన్స్ చేసి మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు, జనరల్ చెకింగ్ కోసం వచ్చామని ఈ విషయాన్ని తెలియజేయడము. అప్పటికి నితీష్ శర్మ 2వ రౌండ్ కాల్పులకు జరపడము, 3వ రౌండ్ కూడా గాల్లోకి కాల్పులు జరిగిన తర్వాత ఈ కేసు పైన పూర్తి స్థాయి విచారణ జరిపినటువంటి పోలీసులు దీంట్లో రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, ఈ డ్రగ్స్ తీసుకొచ్చినటువంటి కౌశిక్ రవి, ఇతర వ్యక్తులందరిపై కూడా ఎవరి పాత్ర ఏంటనే దానిపై కూడా క్లుప్తంగా ఈ ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో అనుకొని జరిగినటువంటి పార్టీ, ఇది ప్లాన్ ప్రకారంగా రోహిత్ రెడ్డి ద్వారా జరిగినటువంటి పార్టీ. రోహిత్ రెడ్డి ఈ డ్రగ్ మరియు లిక్కర్ పార్టీకి ముందస్తుగానే సమాచారం ఇచ్చి అన్ని సౌకర్యాలు ఉంటాయని వీరందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కారణంగానే మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి చేరుకొని ఈ డ్రగ్స్ తో పాటు లిక్కర్ ని ఎంజాయ్ చేశారంటూ ఈ వివరాలన్నీ కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. అనుష, రవితేజ, అయితే రిమాండ్ రిపోర్ట్ లో ఉన్న అంశాలను బేస్ చేసుకుని వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే ఈ కేసులో 8 మందికి స్టేషన్ బెయిల్ రాగా 3గురిని నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో 14 రోజులు రిమాండ్ విధించడంతో ఈ 3గురు పెన్షన్ కూడా జైలుకి తరలించడం జరిగింది. ఈ 3గురు కేసుకు సంబంధించి నిన్న ప్రత్యేకంగా విడివిడిగా వీళ్ళ పాత్రపై ఆ వివరాలను సేకరించి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడంతో ఒకరు గన్ ఫైరింగ్ చేయడము, ఒకరికి వెపన్ కలిగి ఉండడము, ఇంకోరు ఈ పార్టీలో కొకైన్ ని అరేంజ్ చేయాలి ఒక ప్లానింగ్ ప్రకారంగా ఆ కొకైన్ ని షిమ్లా నుంచి తీసుకొచ్చి వీటిని సప్లై చేశారు అనే ఆరోపణల పైన ఈ 3గురిని నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది. వీరికి ఇప్పటికే
కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయబోతా ఉన్నారు. ఈ రోజు కస్టడీ పిటిషన్ ఒకవేళ దాఖలు చేస్తే వీరి ముగ్గురికి బెయిల్ ఇవ్వకుండా తమకు వారం రోజుల పాటు పైలట్ రోహిత్ రెడ్డి, అతని తమ్ముడు రితీష్ రెడ్డి, మరో వ్యక్తి నిశాంత్ శర్మ, ఈ ముగ్గురు తమ కస్టడీలోకి కావాలి. అనేక అంశాలు దీనిపైన విచారణ చేపట్టాలి. ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ పార్టీ ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగాయి, గతంలో ఇంకెవరెవరు ప్రముఖులు వచ్చేవారు, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగానే ఎన్ని రోజుల పాటు ఈ ఇల్లీగల్ దందా సాగించారనే దానిపై కూడా క్లుప్తంగా పోలీసులకు ఆ వివరాలు రావాల్సి ఉంది. కాబట్టి ఈ ముగ్గురిని కూడా కస్టడీ కోరేటువంటి అవకాశం ఉంది. అమిషా, రవితేజ వాళ్ళకి ఆ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వారి వివరాలు ఏమైనా తెలిసాయా? కౌశిక్ రవి అనే వ్యక్తి రోహిత్ రెడ్డికి అత్యంత దగ్గర సన్నిహితుడు. ఇతను వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా రీసెంట్ గా హిమాచల్ సిమ్లాకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి దగ్గర 15,000 డబ్బులు చెల్లించి అతని నుంచి కొకైన్ డ్రగ్ ని కొనుగోలు చేసి ఆ డ్రగ్ ని తీసుకొచ్చి రోహిత్ రెడ్డి పార్టీలో రోహిత్ రెడ్డికి అందజేయడము, రోహిత్ రెడ్డి మిగతా వారందరికీ కొంత మద్యంలో కలుపుకొని ఈ డ్రగ్ తీసుకోవడము, మిగిలినటువంటి దాంట్లో రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ కుమార్ దగ్గర దాన్ని భద్రపరచడము, పోలీసులు రైడ్ చేయడము, కౌశిక్ రవి డ్రగ్ తెచ్చాడని ఆ విషయం శరత్ కుమార్ చెప్పడము, కౌశిక్ రవిని పోలీసులు విచారించగా డ్రగ్ తీసుకొచ్చింది తనే అని ఒప్పుకోవడము, మిగతా వారందరూ కూడా డ్రగ్స్ పార్టీ, లిక్కర్ పార్టీ, ఈ లిక్కర్ లో కలుపుకొని ఈ డ్రగ్స్ అన్ని కూడా ఇన్ని రోజులు మేము స్వీకరించాము, అది తప్పు మాదే అంటూ వాళ్ళే కన్ఫెషన్ ఇచ్చి పోలీసుల ముందు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళు వివరించినటువంటి వివరాలన్నీ కూడా పోలీసులు స్టేట్మెంట్ రూపంలో రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది. వీరంతా ప్లానింగ్ ప్రకారంగా జరిగినటువంటి పార్టీ. డ్రగ్స్ మద్యం ఉంటుందని తెలిసే రోహిత్ రెడ్డి ఆహ్వానం మేరకు వీళ్ళందరినీ పిలిపించి ఈ పార్టీని ఎంజాయ్ చేశారు. దీంట్లో ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయని ఒక అనుమానాలు ఉన్నాయి. గతంలో నుంచి ఇదే ఫామ్ హౌస్ కేంద్రంగా ఇల్లీగల్ గా డ్రగ్స్ మద్యం పార్టీ జరిగినట్టుగా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని అన్ని బయటికి తీసేందుకే ఈ ముగ్గురికి కస్టడీ పిటిషన్ దాఖలు చేసి పిలిపించి కస్టడీలో అనేక విషయాలు రాబట్టేటువంటి అవకాశం ఉంది. అంశం రైట్ రవితేజ, థ్యాంక్ యూ.